హాయ్ హలో నమస్తే. విజయసాయి రెడ్డి గారు నేను ఒక ట్వీట్ చేశారు. మత మార్పుడులు చేస్తున్నారు, ఎంక్వైరీ చేయాలి, 2 దశాబ్దాలుగా డబ్బులిచ్చి మత మార్పులు చేసిన వాళ్ళ మీద మీరు ఎంక్వైరీ చేయాలని విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు నిన్న. దీన్ని చూసి కొన్ని ఛానల్స్ వీరులారా లెగవండి, వీరులారా మనం మతాలను రెచ్చగొట్టడానికి కొన్ని ఛానళ్ళు విశ్వ ప్రయత్నం చేసినాయి నిన్న. ఏమంటే ఎవడో పాస్టర్ డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తే తీసుకెళ్ళి బొక్కలో నూకాలి, మత విద్వేషాలు లేపకూడదు. ఎవరు అసలు మీరు ఎంత ఆంధ్రప్రదేశ్లో ఇంత అన్యాయం ఏంటి? రాజకీయాల కోసం మత గొడవలు పెడతారా? రాజకీయాల కోసం విధ్వంసాలు సృష్టించి ఇప్పుడు మీరు వీరులారా లెగవండి, ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు లెగుస్తున్నాయి, డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తారంటే కనబడ్డ పాస్టర్ని అంతాన్ని కొడతారు. అక్కడ పోయి కనబడ్డ చర్చలు మొత్తం మీద దాడులు చేస్తారు. అవసరమా మీకు? మరి ఎంత విధ్వంసాలు లేపుతారా? ఎవడో పాస్టర్ నిజంగా డబ్బులు ఇచ్చి కన్వర్ట్ చేస్తే ఆయన తీసుకెళ్ళి బొక్కలో నొక్కాలి. మీ దగ్గర ఆధారం ఉంటే ఆ ఒక్కడిని మత విధ్వంసాలు లేపుతారా? ఎలాంటి ట్వీట్లు అండి ఆయన విజయసాయి రెడ్డి గారు చేసేది? ఓకే, ఇప్పుడు ఈయన గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఈయన పెద్ద సెక్యులరిస్ట్ లాగా, సెక్యులర్ నాయకుడు లాగా ఫోజ్ కొట్టాడు కదా మన విజయసాయి రెడ్డి గారు. అదేనండి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇది వాళ్ళ నిజస్వరూపం. ఇది వీళ్ళల్లో ఎవరు సెక్యులరిస్టులు లేరంటే. ముఖ్యంగా నేను అందుకే గతంలో ఒకసారి నేనన్నా, జగనన్న చుట్టూ చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఊరికే సెక్యులర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బాగా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళందరూ చుట్టుపక్కల చేరి జగన్ సెక్యులర్ నాయకుడు, 100% జగన్ సెక్యులర్ నాయకుడు. వాళ్ళ నాన్నగారు సెక్యులర్ ఇస్తే ఆయన సెక్యులర్ కాదా? జగన్ ఏమన్నా దుర్మార్గుడు ఏంటి? అతను ఏమన్నా చేస్తాడు, వెళ్తాడు బయటికి. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ చుట్టుపక్కల చేరారు. వాళ్ళలో ఈయన పక్క ఇది ఇప్పుడు నిజస్వరూపం బయటకు వచ్చింది కదా ఆయన. ఇప్పుడు ఆయన ఏమంటాడు? మత విద్వేషాలు లేపితే మతం ఏమంటారు, మా హిందూ మతం మీద దాడి జరిగితే ఊరుకోము, ఏదో అన్నాడంటే డబ్బులు పెట్టి మత మార్పులు చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమనండి. అవసరం లేదండి. ఎవడైతే ఇప్పుడు ఎవడైతే మీరు పట్టుకున్నారో అని టక్కని తీసుకెళ్ళి మీరు జైల్లో పడేయాలి. ఏది నిజంగా డబ్బులు ఇస్తే, ఫేక్ కేసులు కాదు. మీరు నిజంగా ఫేక్ కేసులు పెట్టి వాళ్ళు ఏదో చర్చిలో ప్రార్థన చేసుకుంటే పోయి వాళ్ళని తీసుకెళ్ళి కొట్టి అదంతా కాదు. నిజంగా జెన్యూన్గా ఎవడన్నా నోట్ ఫర్ కన్వర్షన్, ఓట్ ఫర్ నోట్ లాగా ఇట్ ఈస్ అ కన్వర్షన్ ఫర్ నోట్ అనుకోండి. డబ్బులు ఎక్స్చేంజ్ చేస్తున్న మీ దగ్గర ఆధారం ఉంటే, లేదంటే ఎవడన్నా రే నీకు 10,000 ఇస్తా కన్వర్ట్ అవ్వరు, ఇట్లాంటి ఆధారాలు ఉంటే మీరు తీసుకెళ్ళి లోపలేయాలి. పోస్ట్ కన్వర్షన్ హెల్ప్ చేస్తే అది డబ్బు హెల్ప్ చేసినట్టు కాదు. పోస్ట్ కన్వర్షన్ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఎవరో క్రిస్టియన్గా మారుతారు, అప్పటికే మారిన తర్వాత ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి వాడు కష్టాలు చెప్పుకుంటాడు. సార్ నాకు కష్టాలు తినడానికి కూడా లేదంటే పాస్టర్ హెల్ప్ చేస్తారు. అది డబ్బులు ఇచ్చి కన్వర్షన్ చేయటం అంటారు దాన్ని. కన్వర్ట్ అయిన తర్వాత సహాయం చేయటం అంటారు దాన్ని. సహాయం చేయటం వేరు, డబ్బులకి కన్వర్షన్ చేయటం వేరు. ఏమంటే ఇప్పుడు నీకు ఎవరో పరిచయం లేదు, రోడ్డు మీద పరిచయం ఉన్నవాడికి నువ్వు సహాయం చేయవు కదా. ఎవరో పోతుంటారు, వాళ్ళ పనులు చేసుకుంటారు, నీ పని నువ్వు చేసుకుంటావు. నీకు పరిచయం అవుతాడు, ఫ్రెండ్ అవుతాడు, స్లోగా ఏదో కష్టాలు చెప్పుకుని నువ్వు సహాయం చేస్తావు కదా. ఫ్రెండ్ అయిన తర్వాత ఈ పాస్టర్లు కూడా అంతే చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ముందు ఏదో దేవుని పరిచయం చేసుకుంటారు, వాళ్ళు దేవుడి గురించి చెప్తారు. ఎవరైనా కన్వర్ట్ అయ్యారనుకోండి, కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు కష్టాలు చెప్పుకుంటారు వచ్చి ఈ పాస్టర్లకి. చెప్పుకున్న తర్వాత వీళ్ళు సహాయం చేస్తారు. అరే అబ్బాయి మన చర్చకు వస్తున్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడంటే సహాయం చేస్తారు. ఇప్పుడు మీరు దాన్ని ఏమంటారు? డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేయట్లేదండి. వాళ్ళు మతం మార్చుకున్న తర్వాత, వీళ్ళకి ఫ్రెండ్ అయిన తర్వాత మత మార్పిడి కాదు, ఫ్రెండ్కి, బ్రదర్కి, సహోదరుడికి వీళ్ళు సహాయం చేస్తారు. దాన్ని ట్విస్ట్ చేయకూడదు. వీళ్ళు ట్విస్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మరి గతంలో పెద్ద నేను సెక్యులరిస్ట్ అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. ఏమైనా ఇప్పుడు ఓకే, ప్రో మైనారిటీ, దళిత్స్కి, ట్రైబల్కి మీరందరూ ఎస్సీ ఎస్టీ యాక్ట్ని నీరుగారుస్తున్నారని రాజ్యసభలో మాట్లాడండి ఒకసారి. ఎప్పుడు డిసెంబర్ 4, 2019లో విజయసాయి రెడ్డి గారు మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని నీరుగారుస్తున్నారు. వీ డిమాండ్ బ్రింగింగ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొటెక్షన్ టు వల్నరబుల్ నోమాడిక్ కమ్యూనిటీస్ అని కూడా మాట్లాడాడు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళగానే ద్వేషం వచ్చేసిందా? ఆయన బీజేపీలో చేరిపోయాడు, ఇంక దాని డౌట్ ఏం లేదు. హీ జాయిన్ ఇన్ బీజేపీ నౌ. ఆయన ద్వేషం వచ్చేసింది ఇప్పుడు వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ మీద. రాజ్యసభలో
సిటిజన్షిప్ ఖాయ్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగేటప్పుడు ఒక పదం అంటే ఏం చెప్పింది, అవర్ ప్రిన్సిపల్ ఈస్ టు గ్రాంట్ సిటిజన్షిప్ టు విక్టిమ్స్ అట్రాసిటీస్ అండ్ రిఫ్యూజెస్ రిగార్డ్లెస్ ఆఫ్ రిలీజియన్ వైలెన్స్ హ్యాస్ నో ఫెయిత్ అని. అదే వీళ్ళు ప్రీచింగ్ ఇచ్చి మా సపోర్ట్ చేశారండి. ఇప్పుడు సరే నేను ప్రతిసారి ఐ డోంట్ వాంట్, నేను అదే చెప్తున్నా, జగన్ అన్న మంచి సెక్యులర్ నాయకుడు, జగన్ ఈజ్ ఎ గుడ్ సెక్యులర్ లీడర్. వీళ్ళు చుట్టుపక్కల వీళ్ళందరూ ఇక ఈ యాంటీ సెక్యులర్ గ్రూప్ మొత్తం ఆయన చుట్టుపక్కల చేరి ఆయన నాశనం చేశారని నేనైతే అనుకుంటున్నా. మీరు తిట్టుకున్నా సరే, అది ఈయన ఒకడు ఆయన చుట్టుపక్కల చేరి ఆ రోజు మొత్తాన్ని తీసుకెళ్ళి ఇట్లా స్టేట్మెంట్ చేశారు, వైలెన్స్ హ్యాస్ నో ఫెయిత్ అని. మరి ఈ విధ్వంసాలు లేపడం ఏంటి? ఈయన స్టేట్మెంట్ చేయటం అది ఒక ఛానల్లో చూసా. హిందూ వీరా లేరా అని చెప్పి ఒక టైటిల్ పెట్టాడు, థంబ్నెయిల్. ఇది ఏంది, హిందూ వీరా లేరా అని టైటిల్ పెట్టాడు TV5లో. అదే సాంబశివరావు, TV5 సాంబశివరావు గారి ఫోటో ఉంది, హిందూ వీరాలు లేరా అని ఉంది. ఏం జరిగిందని చెప్పి లోపల చూస్తే ఇది విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేశాడట, హిందూ వీరులారా లెగవండి అంటే. ఎవరు లేచి ఏం చేయాలి? క్రిస్టియన్స్ కొట్టమంటున్నారా? ముస్లిమ్స్ కొట్టమంటున్నారా? ఎవడన్నా డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తే వాడిని చట్టపరంగా తీసుకుని జైల్లో వేయాలండి, కొట్టకూడదు. ఏం విధ్వంసాలు లేపుతున్నారంటే రాష్ట్రంలో. అంటే మేమందరం వీళ్ళందరినీ కలిపి యునైటెడ్గా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలపాలని చూస్తుంటే మీరు కత్తులు పెట్టుకొని విడగొడుతున్నారండి వీళ్ళని. అంటే విధ్వంసాలు లెగుస్తాయి, గొడవలు లెగుస్తాయి, కొడతారు, పేదలను కొడతారు. ఇప్పుడు మీరంతా డబ్బులున్న వాళ్ళు ఇప్పుడు ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు మొత్తం కూడా ఆ డబ్బులున్న పాస్టర్లు తీసినొకండి అండి. వాళ్ళు RSS వాళ్ళు, డబ్బులున్న పాస్టర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ RSS వాళ్ళే. వాళ్ళందరూ RSS సపోర్ట్ చేస్తారు. డబ్బులున్న పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారే వాళ్ళందరూ RSS పాస్టర్లు. కాబట్టి వాళ్ళందరూ చాలామంది వాళ్ళకు అనుకూలంగా కూడా ఓటేస్తారు, ఓకే. కానీ పేద పాస్టర్లు ఉంటారు, గ్రౌండ్ లెవెల్లో సంచి దగ్గరించుకొని పోతుంటారు పేద పాస్టర్. అంటే నిజంగా డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, చాలా పేదవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాడి చేస్తారు వీళ్ళు. మీరు హిందూ వీర లెగవంటరా, కొట్టండిరా అంటే మమ్మల్ని కొడతారండి. వాళ్ళని పోయి పేదలను కొడతారు వీళ్ళు. దయచేసి మీరు అది చేయకండి. మేమందరం కలిసి ఉండాలని అనుకుంటున్నాము. మాకేం అబ్జెక్షన్, RSS సిద్ధాంతపరంగా వాళ్ళకి మాకు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చేమో, వాళ్ళతో మాకేం ప్రాబ్లం లేదు. నేను అదే చెప్తున్నాను. మోడీ గారికి ఒక వర్షన్ ఉండిద్ది, రాహుల్ గాంధీకి ఒక వర్షన్ ఉండిద్ది, ఆ రోజు నెహ్రూకి ఒక వర్షన్ ఉంది, సుభాష్ చంద్రబోస్కి ఒక వర్షన్ ఉంది, హిందూ మహాసభకు ఒక వర్షన్ ఉంది, ముస్లిం లీగ్ వర్షన్ ఉంది. ఇవన్నీ డివిజన్స్ ఉంటేనే చర్చ జరిగిద్ది. సో RSSతో అభ్యంతరం ఏమి లేదు, బీజేపీతో అభ్యంతరం ఏమి లేదు. వాళ్ళ ఐడియాలజీని వాళ్ళు ప్రమోట్ చేస్తారు, మన ఐడియాని మనం ప్రమోట్ చేస్తారు. డిస్కషన్తో చేయాలి తప్ప విధ్వంసాలు, ఒకరినొకరు రెచ్చగొట్టుకోవటం, ఇలాంటి ట్వీట్లు చేయడం కరెక్ట్ కాదు. అది నేను చెప్పదలుచుకుంది విజయసాయిరెడ్డి గారికి. ఓకే, రాజ్యసభ బడ్జెట్ పెట్టినప్పుడు ఆయన ఇది ఒకటి చెప్పారు, ఏమని, అపోజిషన్ మైనారిటీ పాలసీస్కి మేము కట్టుబడి ఉంటాము, అది ఇది అని ప్రసంగాలు ఇచ్చారు. ఒకటి వైసీపీని ఒప్పుకోవచ్చు ఏంటంటే, పార్లమెంట్లో ప్రతిసారి ప్రసంగాలు ఇచ్చారు కానీ బిల్లులకు మద్దతు ఇచ్చారు. ఇది వీళ్ళతో వచ్చిన పెద్ద సమస్య. రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టు గురించి ఏదేదో ఇవన్నీ మాట్లాడారు గతంలో విజయసాయిరెడ్డి గారు. ఇప్పుడేం సడన్గా ప్రేమ వచ్చేసిందా? సెక్యులర్ వాదం మొత్తం పోయిందా? వైసీపీ నుంచి బయటికి వెళ్ళగానే సెక్యులర్ వాదం ఏమైంది? పోయిందా మొత్తం? విజయసాయిరెడ్డి గారు 20 సంవత్సరాలకు సంబంధించిన ఎంక్వైరీ వేయాలి అన్నారు. ఇది మత మార్పిడి మీద ఎంక్వైరీ చేస్తారా సార్? మీ మీద ఉన్న ఇప్పుడు ఎన్ని ఎలిగేషన్స్? సార్ నేను అవన్నీ చెప్తే మళ్ళీ విజయసాయిరెడ్డి గారు ఉన్న కేసులన్నింటిలో మళ్ళీ జగన్ గారి మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. అందుకని నేను అవి చెప్పట్లా. ఓకే, ఇప్పుడు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఆయన మీద డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు ఉందా విజయసాయిరెడ్డి గారి మీద? ఉందా? పోలీస్ ఎంక్వైరీ, ఎలక్షన్ కమిషన్ ఏదో చేస్తున్నారని చెప్పేసి 2019లో వెళ్ళి ఏమన్నా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇల్లీగల్గా ఏదో చేస్తున్నారు, మమ్మల్ని ఓడగొడుతున్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన ఎలక్షన్ కమిషన్ మీద. ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారా మీకు? విజయసాయిరెడ్డి గారు ఫ్రెండ్స్ అయ్యారా వాళ్ళు? ఎవరి మీద మీరు కంప్లైంట్ చేశారు? అప్పుడు వైసీపీలో ఉన్న కంప్లైంట్ చేసి ఇప్పుడు వాళ్ళందరూ మీకు ఫ్రెండ్స్ అయ్యారా? ఓకే, ల్యాండ్ డీనోటిఫికేషన్ 2022లో ల్యాండ్ డీనోటిఫికేషన్ మిస్యూజ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద ఎంక్వైరీ ఏమైనా అడిగారా? ఎవడో 100 రూపాయలు ఇచ్చేసి మత మార్పిడి చేశాడని చెప్పి ఒక పెద్ద ట్వీట్ చేశారు మీరు. వాడు ఇచ్చాడో లేదు తెలియదు, వాడి గురించి నేను వీడియో పెడతా. వాడు ఎంక్వైరీ చేస్తాను అసలు వాడు ఎవడు, ఆ పాస్టర్ ఎవడు, డబ్బులు ఇచ్చేందుకు వాళ్ళకి వీడియో పెట్టారు ఒకటి. ఆ వీడియోలు వాళ్ళు ట్రాక్ చేశారు.
ఆ వీడియో విన్న తర్వాత మేము వీఆర్ ఎంక్వైరింగ్ అసలు ఆ పాస్ట్ ఎవరు, ఏం చేశాడు, ఎందుకు చేశాడు, నిజంగా క్రైమ్ చేశాడు అతను, నిజంగా డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేశాడు లేదా నిబద్ధత కలిగిన మంచి పాస్ట్ అనేది మేము ఎంక్వైరీ చేస్తున్నా. 100% ఆ పాస్ట్ గురించి మాట్లాడతాం. బట్ నేను ఈరోజు ఈయన ట్వీట్ గురించే మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఆరోపణలు వచ్చినాయి కదా, ఈ ఆరోపణల మీద మనం ఏదో నేను ఇప్పుడు ఏంటో జనరల్గా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడి దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. ఓకే, ఆరోపణలు ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి, వాటి మీద మనం ఎంక్వైరీ చేయండి అంటే ఎలా ఉండదు. ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నప్పుడు క్రిమినల్ ఎవరో ఒక ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గారు, టీడీపీకి సంబంధించిన ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పారు, ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో ఒక మర్డర్ కేసులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని చెప్పారు. వీళ్ళందరూ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్గా అయిన పోయి వాళ్ళతో తిరుగుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక సీక్రెట్గా మీటింగ్ వేస్తారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే చెప్పారు విజయసాయి రెడ్డి గారిని, మీ తాత ల్యాండ్ డిస్ప్యూట్లో ఒక మర్డర్ కేసులో A1 A2గానే ఉన్నారు విజయసాయి రెడ్డి గారు, మీ యొక్క ఫ్యామిలీ క్రిమినల్ హిస్టరీ ఉందని రామనారాయణ రెడ్డి గారు చెప్పారు. అప్పుడు ఆ టీడీపీ వాళ్ళతో సీక్రెట్ మీటింగ్ వేసి జగన్కి వ్యతిరేకంగా విజయసాయి రెడ్డి గారు. అందుకే జగన్ గారు ఆయన రోగ్ ఎంపీ అనే పదం వాడాడు. జగన్ గేవ్ హిమ్ ఏ నేమ్, రోగ్ ఎంపీ అని ఒక నేమ్ ఇచ్చాడు జగన్ గారు ఆయనకి. మళ్ళీ మధ్యలో ట్వీట్లు చేస్తున్నాడు విజయసాయి రెడ్డి గారు, ఏమని జగన్ మంచోడే కానీ చుట్టుపక్కల వాళ్ళు, జగన్ మంచోడు కానీ చుట్టుపక్కల వాళ్ళతో నాకు ప్రాబ్లం లేదు, నేను జగన్ చుట్టుపక్కల ఉన్నటువంటి నాన్ సెక్యులర్ పీపుల్తో మాత్రం నాకు ప్రాబ్లం ఉంది. జగన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో నాన్ సెక్యులర్ పీపుల్ ఉన్నారు. నాన్ సెక్యులర్ అంటే వాళ్ళు సెక్యులర్ కాదు, యాక్చువల్గా ఉరికి ఏదో జగన్ని మభ్యపెడతానికి మాయ చేస్తున్నారు అంతే. రేపు పొద్దున కనుక జగన్ తేడా అవుతే వాళ్ళందరూ వెళ్ళిపోయి బీజేపీ ఆర్ఎస్లో జాయిన్ అయ్యే వాళ్ళు మొత్తం జగన్ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. వాళ్ళే జగన్ మిస్గైడ్ చేస్తున్నారు నేను అయితే అనుకుంటున్నా. అదర్వైజ్ జగన్ ఈజ్ బ్యూటిఫుల్ ఏ గుడ్ సెక్యులర్ లీడర్ అతను. ఓకే, కాకినాడ సీపోర్ట్స్ షేర్ ఆఫ్ ఫోర్స్బుల్ ట్రాన్స్ఫర్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించిన ఎలిగేషన్స్లు అండి ఇవన్నీ. నేను చేసాడని అంటే ఎలిగేషన్స్. మళ్ళీ వీటి మీద మళ్ళీ ప్రశ్నిస్తే వైసీపీ వాళ్ళు ఇరుక్కుంటారని నేను ఎక్కువ మాట్లాడతాను దాని మీద. వైఎస్ఆర్సీపీ లిక్కర్ పాలసీ స్కామ్, ఇన్నిటి మీద మీకు ఇన్ని ఎలిగేషన్స్ని పెట్టుకొని ట్వీట్ చేస్తారా? వాళ్ళు ఏదో 10 రూపాయలు ఇచ్చి మా మతం మార్చారు, 20 సంవత్సరాలుగా ఎంక్వైరీ చేయమని చెప్తారు విజయసాయి రెడ్డి గారు. మీ మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెలెక్టివ్ అవుట్రేజ్ అనేది కరెక్ట్ కాదండి. ఇది అంత పెద్ద హిపోక్రసీ, ఇది సెలెక్టివ్ అవుట్రేజ్. మీరు వైసీపీలో ఉన్నప్పుడు సెక్యులరు, బీజేపీలోకి వెళ్ళగానే అప్పటికప్పుడుగా మీరు హిందూ మహాసభ మెంబర్ అయిపోతారు, రేపొద్దున నేను ఎంఐఎంఎల్ చేరితే ముస్లిం లీగ్ మెంబర్ అయిపోతారు. అంటే ఒక స్టాండర్డ్ అయినా ఏమి ఉండదా? నేను ఆంధ్రప్రదేశ్లో బహుశా నేనే అనుకుంటే ఒకే స్టాండ్ మీద నిలబడ్డా. నేను 2020 నుంచి ఒకే స్టాండ్. పార్టీలు మారాయి, పొలిటికల్ పార్టీలు మారాయి, నాయకులు అందరూ అనుకుంటున్నారు అన్న నువ్వు మొన్నటిదాకా నువ్వు జగనానికి సపోర్ట్ చేసి ఇప్పుడేందన్నా స్టార్టింగ్లో జగన్కి వ్యతిరేకంగా మాట్లాడావు, టీడీపీ సపోర్ట్గా మాట్లాడా అంటే ఏది 98 మేము అప్పుడు టీడీపీకి నేను ఎప్పుడు టీడీపీకి సపోర్ట్గా జగన్కి వ్యతిరేకం కాదు. నేను సింగ్లీ ఈ ప్రపంచం మొత్తం ఇక మారినోడే ఆంధ్రప్రదేశ్లో అంటే నేనే. సెక్యులర్ అనే పదం పట్టుకొని అలానే ఉన్నా నేను. వీళ్ళు మారుతున్నారు, పొలిటికల్ పార్టీలు మారితే నేను మారుతున్నారు అనుకున్నారు. నేను మారట్లా, వాళ్ళు మారుతున్నారు. వాళ్ళు సెక్యులర్, నేను సెక్యులర్ అన్నా. సెక్యులర్ ఉన్నప్పుడు జగన్కి సపోర్ట్ చేశా. మొన్న వెళ్ళి నాన్ సెక్యులర్ ఎలియన్స్కి ఆయన సపోర్ట్ చేశాను జగన్ అన్న. ఆయన మారాడు, నేను మారలా, నేను సెక్యులర్ మీదే ఉన్నా. అలాగే టీడీపీ వాళ్ళు అప్పుడు ఎలియన్స్లో లేరు. అప్పుడు అందరూ నువ్వు టీడీపీకి సపోర్ట్గా పనిచేస్తున్నావు నువ్వు అది ఇది అన్నారు నన్ను. జగన్కి వ్యతిరేకంగా నువ్వు 98 మేము అని టీడీపీకి లబ్ధి చేయడానికి చేస్తున్నావు అన్నారు. లేదు, అప్పుడు కాజ్ పట్టుకున్నా. అప్పుడు టీడీపీ ఎలియన్స్లో లేరు, వాళ్ళు మారారు, నేను మారలా. వాళ్ళు వెళ్ళి ఎలియన్స్లోకి వెళ్ళారు, వాళ్ళు మారారు, నేను మారలా. ఓకే, బహుశా ఆంధ్రప్రదేశ్లో ఏమీ మార్పు లేని వాడు ఎవడంటే నేనే. వీళ్ళందరూ మారుతున్నారు. మారినప్పుడు ఒక్కొక్క వర్షను, వైసీపీలో ఉన్న ఒక వర్షను, టీడీపీకి వెళ్తే ఒక వర్షను, బీజేపీకి వెళ్తే ఒక వర్షను. ఈ రాజకీయ నాయకులు చేసేదని మన మధ్య తన్నులాటు పీకులాట్లు గొడవలు పెట్టడం వీళ్ళు చేసే పని, ఈ రాజకీయ నాయకులు చేసే పని. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆ కత్త పట్టుకొని వచ్చాడు, ద్వేషం నింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు హిందువులకి క్రైస్తవులకి మధ్యలో ఈ విజయసాయి రెడ్డి గారు. ఓకే,
ఏమంటే సెన్సిటివ్ ఇష్యూని మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నిజంగా ఎవరన్నా అలాంటివి మీరు పట్టుకుంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాలి, కేసు పెట్టాలి. అతను ఆర్గ్యుమెంట్ చేసుకుంటాడు, నిజంగా మత మార్పిడి చేశాడా, లేదా మతం మారిన తర్వాత సహాయం చేశాడా, లేదంటే వాళ్ళే వచ్చి సార్ నాకు డబ్బులు లేవంటే ఇచ్చాడా, లేదంటే నువ్వు మతం మారితే డబ్బులు ఇస్తానన్నాడు. ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూస్, సెన్సిటివ్ ఇష్యూస్. జాగ్రత్తగా లీగల్గా పోలీస్ స్టేషన్లో మనం చేసుకోవాలి. ఇలా పబ్లిక్కి ట్వీట్ చేయటం, మిమ్మల్ని చూసి టీవీ ఫైల్ అంటే వాళ్ళు హిందూ వీరా లేగవరా అని చెప్పేసి లేచి ఏం చేయాలండి? ఎవరిని కొట్టమన్నారు మీరు? పాస్టర్ని, క్రిస్టియన్స్ని మొత్తాన్ని కొట్టమని మీరు ప్రేరేపించినట్టు కదండి. ఎందుకు గొడవలు లెగుస్తాయండి ఆంధ్రప్రదేశ్లో? గొడవలే లేగో, పేదలు సఫర్ అవుతారంటున్నా. వీళ్ళేం తిరగబడ్డరు? క్రిస్టియన్స్ ఇప్పుడు తిరగబడ్డారు, వీళ్ళు తిరగబడ్డరు. పేదోళ్ళు అందరూ కూడా పల్లెటూరులోకి వెళ్ళి వాళ్ళు కుట్టేస్తారు ముందు కర్రలు తీసుకొని వచ్చేసి. వాడు తిరగబడలేడు, కెపాసిటీ లేదు వాళ్ళు క్రిస్టియన్స్కి, పేదలకి. డబ్బులున్న ఆర్ఎస్ఎస్ పాస్టర్ల గురించి నేను మాట్లాడతలే. డబ్బులున్న ఆర్ఎస్ఎస్ పాస్టర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళ చరిత్ర కూడా వచ్చింది బయటికి. 2029 ఎన్నికల్లోపు ఈ ఆర్ఎస్ఎస్ పాస్టర్లు ఎవరు కూడా వాళ్ళని కూడా చెప్తా బయటికి ఎవరో. ఇగ్నోరింగ్ రూట్ కాజెస్ ఇవన్నీ కూడా చూడకుండా, ఇవన్నీ కూడా మత విద్వేషాలు లేపడం కరెక్ట్ కాదు. దయచేసి మత సామరస్యాన్ని పాటించండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ఆర్ఎస్ఎస్ ఆర్ బీజేపీ, టీడీపీ, జనసేన, వాళ్ళతో మాకు అసలు ఎలాంటి ఇష్యూ లేదు. ఒకే ఒకటి, సెక్యులర్ అంటే అందరు కలిసి ఉండాలనే వాళ్ళు లేదు. హిందువులు ముస్లిమ్స్ మీద ద్వేషం రగిల్చి హిందువులు మాత్రమే హైలైట్ చేసి వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేసేది మీరు. లేదండి, అలా చేయకండి, కొట్టుకుంటారు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరం కలిసి ఒకే ఇంట్లో భోజనం తిందామనేది మేము, మా తప్పు లేదు. ఓకే, ఇవన్నీ కూడా మత విద్వేషాలు లేపడం కరెక్ట్ కాదు. విజయసాయిరెడ్డి గారు, మీరు బీజేపీలో చేరండి పోయి, చేరేదేం లేదు. అసలు జగన్ గారు ఓడిపోవడానికి ఈయన పాత్ర చాలా ఉంది. చాలామంది మైనారిటీస్ జగన్ క్రాస్ ఓటింగ్ చేశారు 2024లో. ఇది ఈయన కూడా ఒక కారణమే. ఆ మణిపూర్ దగ్గరికి వెళ్ళి తప్పే ఉందని ఏదో ఒక కామెంట్ చేశారు. మణిపూర్కి సంబంధించి బిల్లుకి మద్దతు ఇచ్చారులేండి వీళ్ళు. అదే చెప్తున్నా, తప్పని చెప్తారు పార్లమెంట్లో, తప్పని చెప్తారు, మద్దతు ఇస్తారు. వైసీపీ వాళ్ళు చేసిన పొరపాటు అది. ఇప్పుడు దాంట్లో ఈయన మైనారిటీస్, ఈ క్రిస్టియన్ మైనారిటీస్ ఈయన బాగా ట్రోలింగ్ చేశారు అప్పుడు మా మణిపూర్ విషయం మీద. ఈయన వల్ల ఎంతమంది క్రిస్టియన్స్ అరే ఏముందిలే బై, టీడీపీ వైసీపీ రెండు ఒకటే, ఇద్దరు కూడా బీజేపీ వాళ్ళే, ఏముందిలే ఓటేసేదని చెప్పేసి జగన్ గారు చాలామంది మైనారిటీస్ న్యూట్రల్ అయిపోయి టీడీపీకి ఓటేశారు పొత్తులో ఉన్నప్పటికి కూడా. అందరూ అనుకుంటారు ఇదేంటంటే మరి జగన్ పొత్తులో లేడు కదా, మీ క్రిస్టియన్ ఎందుకు పొత్తులో ఉన్నప్పుడు వేశారంటే, మీరు పొత్తులో లేకపోయినా కూడా మీరు ఒకటే అనేటువంటి భావన తీసేసుకోలేకపోయారు వైసీపీ వాళ్ళు. మైనారిటీస్ క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇట్లాంటి వాళ్ళు జాగ్రత్తగా స్టేట్మెంట్ చేయకపోతే అదే నేను చెప్తుంది. మీరు సెక్యులర్ వైపు ఉండాలా, అటువైపు ఉండాలి, తేల్చేసుకోవాలి. మీరు సెక్యులర్ వైపు ఉంటే కంప్లీట్ సెక్యులర్గా ఉండిపోవాలి. అప్పుడు ఓటర్కి క్లారిటీ ఉండేది, స్ప్లిట్ అవ్వరు. మీ ఓటు మీకు 10 వచ్చినా మీకు వస్తాయి. లేదు ఏంటంటే నేషనలిస్ట్కి వెళ్తున్నామంటే వెళ్ళిపోవాలి. ఎంత కన్ఫ్యూజన్ పెట్టుకోకూడదు. టక్కున వెళ్ళిపోయి జాయిన్ అయిపోవాలి, ఎన్డీఏలో జాయిన్ అయిపోయి యూ ఆల్సో బికమ్ ద వన్ ఆఫ్ ది మెంబర్స్. అండ్ దెన్ ఓటర్ క్లారిటీ ఉండేది, ఓటు ఎవరికెళ్ళి వచ్చేసి తెలిసిపోయింది. వీళ్ళంతా కూడా కన్ఫ్యూజన్, ఇట్లాంటి వాళ్ళు చేసిన కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. మీరు సెక్యులర్ అని చెప్పడం, మైనార్టీలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ చేశాడు. అయినా మణిపూర్ విషయంలో బాగా ట్రోలింగ్ చేశారు క్రిస్టియన్స్ మొత్తం ఈయన మీద. ఇప్పుడు వచ్చి మత మార్పిడి చేస్తున్నాడు అని చెప్పేసి ఏదో ట్వీట్ చేశారు నిన్న. సరే, ఆ పాస్టర్ గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాను. ఈవినింగ్లోపు అతని గురించి మాట్లాడుతాం. అసలు ఆ పాస్టర్ ఎవరు, ఎందుకు, అతని చరిత్ర ఏంది, ఎందుకు అతను డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తా అన్నాడు, అది ఆ వీడియో చూసా నేను కూడా. దాని మీద రీసెర్చ్ చేసి మాట్లాడతా పాస్టర్ గురించి. థ్యాంక్ యూ, నమస్కారం. ఎవరైనా సరే తప్పు చేస్తే పాస్టర్ని ఎవరైనా సరే మీరు తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, అంతే తప్ప మత గొడవలు లేపకండి. థ్యాంక్ యూ, నమస్కారం.